గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జీవితంలోనూ సంచలన మార్పులు వస్తాయి. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న కుజుడు త్వరలో రాశిని మార్చుకుంటాడు. కుజుడు ప్రతి 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఆగస్టు నెలలో 26వ తేదీన కుజుడు మిథున రాశిలో సంచారం చేయబోతున్నాడు. మిథున రాశిలో కుజ సంచారం వలన కొన్ని రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం వల్ల కనక వర్షం కురుస్తుంది. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం. మొదటిగా వృషభ రాశి. కుజుడి సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి బంగారం లాంటి అవకాశాలు వస్తాయి. వృషభ రాశి జాతకులు ఏ రంగంలో పనిచేసినా పురోగతికి అవకాశం ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. రెండవది సింహరాశి. కుజ సంచారం కారణంగా సింహరాశి వారు అదృష్టాన్ని పొందుతారు. ఈ సమయంలో సింహరాశి వారికి ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అఖండ విజయాలు ప్రాప్తిస్తాయి. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారి కెరీర్ ఊహించని విధంగా మారుతుంది. మూడవది వృశ్చిక రాశి. కుజ సంచారం కారణంగా వృశ్చిక రాశి వారి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో వీరికి ధనలాభం కలుగుతుంది. పూర్వీకుల ఆస్తి వారసత్వంగా వస్తుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు వసూలు అవుతాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. కెరీర్లోనూ గణనీయమైన పురోగతి సాధ్యమవుతుంది. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. ఇక నాలుగవది మకర రాశి. కుజ సంచారం కారణంగా మకర రాశి వారికి అన్ని విధాలుగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో ఏ పనినైనా సులువుగా పూర్తి చేసే శక్తి కలిగి ఉంటారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.